హలో నమస్తే ఫ్రెండ్స్. ఆల్రెడీ ప్రీవియస్ నేను మీకు సంఖ్యా వ్యవస్థ అంటే ఏంటో వివరంగా చెప్పినాను. దాంట్లో మనకి డిజిట్స్ అంటే అంకెలు, మనకు అంకెలు ఎన్ని ఉంటాయంటే మీకు ఆల్రెడీ తెలుసు. 0 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 9 వరకు ఉంటాయని తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ మనం సంఖ్యలు అంటే ఏంటో మన వీడియోలో ఈరోజు మీకు చెప్తున్నాను. సంఖ్యలు సంఖ్యలు అంటే ఏంటి? మనకి సంఖ్యలు అంటే అంకెలతో ఏర్పడు వాటిని సంఖ్యలు అంటారు. అంకెలతో ఏర్పడు వాటిని అంటే అంకెలు అంటే ఏమి? ఇప్పుడు 129, 139, 140, 160 ఇలా అంకెలతో ఏర్పడే వాటిని సంఖ్యలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 0 నుంచి 1, 2, 3, 4, 5, 1, 7, 9 దిస్ ఈజ్ ఏ అంకెలు అంటాం వీటిని. సంఖ్యలు అంటే ఏమని? అంకెలతో ఏర్పడే వాటిని సంఖ్యలు అంటారు. అంటే ఇప్పుడు ఈ 3 కలిపినాం అనుకప్పుడు ఏమవుతుంది? 123. దీన్ని ఏమంటారు? సంఖ్యలు అంటాం. సంఖ్యలు అంటే అర్థమైందే, అంకెల్లో ఏర్పడే వాటిని సంఖ్యలు అంటాం. నెక్స్ట్ ఇది మనకు చాలా మందికి కనిష్ట సంఖ్య అంటే ఏది, గరిష్ట సంఖ్య అంటే ఏది చాలా మందికి తెలియదు. ఇది దీన్ని మనం ఇంగ్లీష్ అయితే స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ అన్నప్పుడు బాగుందండి. చాలా మంది స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ అన్నప్పుడు చాలా మంది 0 రాస్తున్నారు. మనకి 1 డిజిట్ నెంబర్, 1 డిజిట్ అంటే ఇక్కడ మనకి కనిష్ట సంఖ్య గరిష్ట సంఖ్య 9 అవుతుంది. ఇది 1 డిజిట్ నెంబర్ అయినప్పుడు. 2 డిజిట్ నెంబర్ అన్నప్పుడు అందరు చాలా మంది 111 అనుకుంటారు. కానీ మనకి 1 0 అంటే 0కి వాల్యూ ఉంటుంది కదా రైట్ సైడ్ ఉన్నప్పుడు, అంటే 10 ఈజ్ ఏ 2 డిజిట్ నెంబర్. దీనికి ఇక్కడ 99 అంటే ఇది కనిష్ట సంఖ్యలు, ఇవి గరిష్ట సంఖ్యలు. కనిష్ట గరిష్ట అంటే దిస్ ఈజ్ ఏ స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్, దిస్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ 1 డిజిట్ నెంబర్. ఇక్కడ గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్, గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్, స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్, గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్. సేమ్ లాగానే 100 స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబరు, గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబరు 999. ఇలా అంకెలు మనకు నెంబర్ కొద్దీ ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ కావద్దు. కనిష్ట గరిష్ట అన్నప్పుడు స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ అంటే ఒక అంకెతో ఉండే చిన్న సంఖ్య ఏదంటే 1, ఒక అంకెతో ఉండే పెద్ద సంఖ్య ఏదంటే 9. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ చాలా మంది ఇది మనకి గ్రూప్ లో అడిగిన క్వశ్చన్ ఏమంటే సంజ్ఞామానం అంటే ఏంటి అని క్వశ్చన్ అడిగినాడు. మీరు చాలా మంది సంజ్ఞామానం అంటే ఆప్షన్లో చాలా నెంబర్లు ఉన్నాయి, కానీ మనకి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సంజ్ఞామానం అంటే ఒక సంఖ్యను అంకెలలో రాయటను సంజ్ఞామానం అంటారు. ఒక సంఖ్యను అంకెలలో రాయటను సంజ్ఞామానం అంటారు. అంటే ఒక సంఖ్యను అంకెలు అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ రామానుజన్ నెంబర్ తెలుసు, 1729. దీన్ని ఏమంటారు? సంజ్ఞామానం అంటారు. ఒక సంఖ్యను అంకెలలో రాయడాన్ని సంజ్ఞామానం అంటారు. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఎలా రాయాలి సార్ అంటే 12 క్యూబ్డ్ ప్లస్ 1 క్యూబ్డ్. అంటే ఇక్కడ మనం ఒక సంఖ్యలను అంకెలలో రాయటను సంజ్ఞామానం అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 క్యూబ్డ్ 1728 ప్లస్ 1 క్యూబ్డ్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1729. దిస్ ఈజ్ ఏ సంజ్ఞామానం నెంబర్. ఏదంటే మనకు ఆప్షన్ లో 1729 అని పెట్టుకోవాలి. మీరు గ్రూప్ లో అడిగిన క్వశ్చన్ ఇది. కంపల్సరీ ఆర్ఆర్బీకి, ఎస్ఐ కానిస్టేబుల్ గాని అడుగుతాడు. మళ్ళీ సంజ్ఞామానం నెంబర్ అంటేనే మనకు గుర్తు రావాలి 1729. నెక్స్ట్ సంఖ్యామానం అంటే ఏమిటి? సంఖ్యామానం అంటే
చాలా మందికి సంఖ్యామానం అంటే ఈ నెంబర్ని మనం వర్డ్స్ లో రాయడం అంతే, ఓకేనా. 1000 అంటే 1729 అని చెప్తే దాన్నే సంఖ్యామానం. అదే సంఖ్యామానం అంటే నెంబర్ రాయడం, సంఖ్యామానం అంటే వర్డ్స్ లో రాయడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 289 దిస్ ఈజ్ ఏ సంఖ్యామానం. సంఖ్యామానం అంటే 289 అంటే 289 అని చెప్తే దాన్ని ఏమంటారు సంఖ్యామానం. బాయ్ నుండి కన్ఫ్యూజ్ కావద్దు. సంఖ్యామానం అంటే వర్డ్స్ లో చెప్పడం, అంటే నెంబర్లని మనం 100, 1000, 2 ఇప్పుడు అలా చెప్పడం. సంఖ్యామానం అంటే నెంబర్ రాయడం డైరెక్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 251 ఇది వర్డ్స్ లో ఉంది. సంఖ్యామానం దగ్గర రాయాలంటే సంఖ్యామానంలోకి రాయాలంటే దీన్ని ఇది వచ్చేసి సంఖ్యామానంలో ఉంది. ఈ సంఖ్యామానం నుంచి సంఖ్యామానం దగ్గర రాయాలంటే మనం ఏం రాస్తారు, దీన్ని వర్డ్స్ లో నుండి నెంబర్ దగ్గర రాస్తే దీన్ని సంఖ్యామానం అంటారు. సంఖ్యామానం అంటే నెంబర్ టు వర్డ్స్ రాయడాన్ని దీన్ని సంఖ్యామానం అంటాం. దీన్ని నెంబర్ లేక వర్డ్స్ లేక రాస్తే సంఖ్యామానం. సంఖ్యామానం నుంచి నెంబర్ లేక రాస్తే దీన్ని సంఖ్యామానం అంటారు. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దని చాలా మంది ఇలా వర్డ్స్ ఇచ్చినాడంటే దిస్ ఈజ్ ఏ సంఖ్యామానం, వర్డ్స్ చేయకుండా నెంబర్లు ఇచ్చినాడంటే సంఖ్యామానం. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు సంఖ్యలలో డిజిట్స్ అంటే ఏంటి, అంకెలు అంటే ఏంటి అని తెలుసు. అంకెలు అంటే 0 నుంచి 9 వరకు ఉంటే దాన్ని అంకెలు అంటాం. ఒకవేళ ఈ అంకెల్లో కొన్ని నెంబర్స్ యాడ్ అయ్యి కలిపితే దాన్ని సంఖ్యలు అంటాం. సంఖ్యలలో మళ్ళీ 2 రకాలు, ఒకటి సంఖ్యామానం, ఒకటి సంఖ్యామానం. సంఖ్యామానం అంటే ఒక వర్డ్స్ ని ఇలా నెంబర్ దగ్గర రాస్తే దాన్ని సంఖ్యామానం అంటారు. ఈ నెంబర్ ని 100, 1000 దగ్గర రాస్తే దాన్ని ఏమంటారు, సంఖ్యామానం అంటారు. ఈ రోజు మనం నేర్చుకున్న టాపిక్ వచ్చేసి సంఖ్యల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ టుమారో వచ్చేసి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, అంటే తక్కువ నుంచి పెద్దగా, పెద్ద నుంచి తక్కువ అనేది చాలా పాయింట్స్ వచ్చినప్పుడు ఎలా అనేది మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మన ఛానల్లో మళ్ళీ టుమారో ఇదే టైంకి మళ్ళీ వీడియో మీకు యూట్యూబ్ లో వెళ్తాను. మన ఛానల్ ని వచ్చేసి తెలుసు అందరికీ, కర్నూలు కింగ్ మదని. మన ఛానల్ సెర్చ్ చేస్తే మీకు గ్రూప్ డి కి కంపల్సరీ అయ్యే ప్రాబ్లమ్స్ చెప్తాను నేను. గ్రూప్ డి కి, ఆర్ఆర్బి కి సంబంధించిన క్వశ్చన్స్ ప్లస్ గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ కానీ పనికి వస్తాయి మన క్వశ్చన్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.